రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అయితే అన్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. అప్పట్లో అధికారంలో లేనప్పుడు 30,000 మంది తప్పిపోయారని చెప్పారు కదా! ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎన్ రోజా ఐ డోంట్ నో ఇప్పుడు ఎంత రెలవెంట్ అనేది మనం చూడాలి. ఇంతకుముందు పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు పవర్ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ వే దే రియాక్టెడ్ అండ్ ఆల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా అంటే ఆ వాల్యూ లేదు వాళ్ళకి. సో ఆ రికగ్నిషన్ కూడా లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్. సో ఆ సపోర్ట్ గెయిన్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఏదో ఒక జిమ్మిక్స్ చేసి దే ఆర్ ట్రైన్ టు గ్రాబ్ అటెన్షన్ విచ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ జెన్యున్ రైట్. అండ్ పబ్లిక్ సపోర్ట్ కూడా దానికి ఏం లేదనే నా భావన. దట్స్ మై పర్సనల్ బిలీఫ్. సో అంతకంటే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ యాడెడ్ టు ఇట్. పవన్ కళ్యాణ్ గారిని మహిళా ద్రోహి అని అంటున్నారు. ఆడవాళ్ళని అంటుపెట్టుకున్నావు, నువ్వు మహిళా ద్రోహివి, చాలా మోసం చేసావు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆడవాళ్ళని ఎంట పెట్టుకుంటే ఐ మీన్ మహిళా ద్రోహి ఎట్లయితారు? ఉమెన్ వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి కదా. సి అగైన్ 50% ఆఫ్ మన పాపులేషన్ ఇస్ ఆల్సో ఉమెన్ రైట్. వాళ్ళు కూడా దే హ్యావ్ రైట్స్, దే స్టార్టెడ్ ఓటింగ్. అందరూ ఐ మీన్ వాళ్ళకు కూడా వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా థాట్ ప్రాసెస్ ఉంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ పబ్లిక్ ఎలక్షన్ ప్రాసెస్. సో వాళ్ళని ఇగ్నోర్ చేయలేము కదా. సో దే హ్యావ్ టు బీ టేకెన్ అలాంగ్. అండ్ అలా చూస్తుంటే దే ఆర్ వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ వాల్యూ. సో ఇన్ దాట్ సెన్స్ వాట్ ఎవర్ ఐ మీన్ వాళ్ళని తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ నెగటివ్ థింగ్ అబౌట్ ఇట్. అది అగైన్ అది వాళ్ళ థాట్ ప్రాసెస్కి వాళ్ళని వదిలేయాలి. బికాస్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇస్ ఇన్ దాట్ లెవెల్ రైట్ నౌ. సంబడి ఒక ఎలక్షన్లో గెలిచి సంబడి యూజ్ అట్ అ డెప్యూటీ సీఎం లెవెల్ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మన ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది అది చీప్ పాలిటిక్స్ అంట. నేను అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరేమంటారన్న? అగైన్ 12 ఏళ్ళలో దిస్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఇవన్నీ అయినాయి. మేబీ ఇనిషియలీ ఆ అటెన్షన్ రాలేదు. సో ఇవన్నీ అయినాయి. బట్ నౌ ఇప్పుడు ఆ అటెన్షన్ దొరికింది. అండ్ దెన్ ఈ స్టార్టెడ్ విన్నింగ్ ఎలక్షన్స్ విచ్ ఇస్ గ్రేట్ రైట్. సో అండ్ నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది అనేది ఇట్స్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఎలా చేస్తున్నాడు దాని ప్రకారం ఉంటుంది. సో లార్జ్లీ ఐ మీన్ ఐ సీ పాజిటివ్ థింగ్స్. సో ఇట్ షుడ్ బి గుడ్ హోప్ఫుల్. థ్యాంక్స్.